మనం మహబూబాబాద్ జిల్లా మహబూబాద్ నియోజకవర్గంలోని గుడూరు మండల వాస్తు దగ్గర ప్రస్తుతం అయితే ఉన్నాము. అయోధ్యాపురంలో సంబంధించిన వాళ్ళు అయితే వాస్తవానికి ఈ తల్లి కలెక్టర్ ఆఫీస్కి రావడానికి ప్రధాన కారణం ఏంటి, అసలు ఏం జరిగింది ఏందనేది ఫుల్ డీటెయిల్స్లో వెళ్తే మనకు సమాచారం తెలిసినంతవరకు ఈ యొక్క తల్లికి 11 ఎకరాల భూమి ఉంది. ఆ భూమిని తన యొక్క కొడుకు పూర్తి స్థాయిలో తన దగ్గర ఉంచుకున్నాడు. మరి ఈ యొక్క తల్లి కలెక్టర్ ఆఫీస్కి రావడానికి ప్రధాన కారణం ఏందో తన యొక్క మాటల్లో తెలుసుకుందాం. అమ్మ నమస్తే. ఏమైందమ్మా ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి రావడానికి ప్రధాన కారణం ఏంది? కారణం ఏంటంటే అన్నం పెట్టట్లేడు, పైసలు ఇవ్వట్లేడు, రూపాయి ఇవ్వలేదు. 30 ఏళ్ళ కాంచి మీకు కాలు కట్టలేవా, చేసుకొని బతకండి కూలి చేసుకొని బతకండి అంటే కూలి చేసుకునే బతికినాం. ఆయనకి 3 ఆడపిల్లలు. బయట పడితే ఎవడు చేసుకోవడాన్ని నోరు మూసుకొని ఉన్నా. మా పెద్ద మనిషి కూడా అడ్డం పడ్డాను దాఖలు తీసుకోపోలేదు. పెద్ద మనుషులు ఎవరు వచ్చి అడిగినా కూడా ఊళ్ళే పుల్లారెడ్డి, రామరెడ్డి కొట్టిండు. ఇప్పుడు నీ కొడుకు అన్నమే పెట్టట్లేదా? కొడుతుండు కలెక్టర్ మీద కూర్చున్నాడు. చెయ్యి కొట్టింది. చెయ్యి కొట్టారా? చింతకాయ పోతే లేవట్టి నూకేసింది, చెయ్యి ఇరిగింది. ఎన్ని సంవత్సరాల నుంచి కొడుతున్నాడు? 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు 10 ఏళ్ళ కాంచి మొత్తం ఇక నన్ను తీసేయాలని పడ్డది. పడి పెళ్ళ మగడు బతుకొని ఇప్పటికీ సాగు దెబ్బలే కొడుతున్నారు. బయట కాలు ఇంట్లో కాలు వేసి అవతల పోయాక సరే 2 తలుపులు వేసి నెట్టితే మీద నుంచి తలకాయ కాంచి కిందికెళ్ళా కరుచుకొని వాళ్ళంతా. ఇప్పుడు మీ కొడుకు ఒక్కడే కొడుతుండా? కూడలు కూడా కొడతాడు? కూడా ఇద్దరు చీపురు కట్టతోటి నువ్వు కూలికి ఎందుకు పోతున్నావు అని మూల పడేసి కొట్టింది. మీరు రెడ్డిసా? రెడ్డిస్. గూడూరా మీది? గూడూరు కాదు, అయోధ్యపురం. మీ కొడుకు పేరేంటి? కొండలరెడ్డి. నిర్మల. వారికి 3 పిల్లలా? 3 పిల్లలు, కొడుకు. ఈ 4 పిల్లలు బయట పడేయద్దని నేను నోరు మూసుకొని పడుకుంటూ ఉన్నా. ఏ కష్టాలు పెట్టినా పడుకుంటున్నా. మంచం మీద పడుకుంటే అటు తిరిగి మంచం లేబడితే వచ్చి గోడ గుద్దుకొని తలకాయ మొత్తం అయింది. తలకాయ వలిగింది, మీద కూర్చున్నాడు, ఫ్లాట్ అయింది. చచ్చిపోవాలని ఎందుకో ఒక రవ్వలు పోయింది. కిడ్నీ పైన పన్ను వచ్చి మీద కూర్చున్నాడు. మీద కూర్చొని కొడతాడా? మీద కూర్చున్నాడు చంపాలని. 1 గంట రాత్రి సమయం అవతల బండ్లలో వచ్చి మీద కూర్చొని చంపాలని భార్య పక్కన నిలబడ్డది. వాడు మీద కూర్చున్నాడు. చాలాసేపు పానం పోయింది. మళ్ళీ కొద్దిసేపటికి ఇటు తిరిగి ఉన్నది కాబట్టి సత్తిండ్రు నా మీద. ఒక్కడే కొడుకు. సచిన్రు అన్న కూడా వదలట్లే, అట్నే కూర్చున్నాడు. సత్తాండ్రు నేను దత్తాండ్రు అన్నాక గప్పుడు లేచి వాళ్ళ మీద కూర్చున్నాడు. ఇక అది పోయింది బయటికి. పోయి ఇక రాడు ఏం చెప్తాను ఏందిరా చాలాసేపటికి బట్టలు ఖరాబ్ అయినాయి, ఒంటరి వస్తున్నా బయటికి పోయినా. ఇంకా లేచి చాలాసేపటికి కూర్చున్నాం. మళ్ళీ ఇంకా పళ్ళ మీద పండుకొని ఉన్నాడు. లైట్ వేసుకున్నాడు. అప్పుడు లైట్ వేసుకొని మళ్ళీ అంటే ఏందిరా నన్ను చంపుతాను ఏందిరా అంటే సంస్థనైనా వచ్చిన మిస్ అయింది కొడుక అంటు. ఇక రారాదు అక్కడ ఏం చేస్తున్నావు, ఇక రారాదు ఇంకేం చెప్తాను అంటు. అంటే చంపేసినా చచ్చిపోయింది. చంపలేదు కదా, ఇక రా ఇంకేం చెప్తున్నావు అంటే చంపాలంటా మీ కూడా చంపాలని ఇంకా అన్నాక అప్పుడు నేను ఇక లేచి బయటకు వచ్చి రాత్రి. ఎన్ని రోజుల కింద జరిగింది ఇది? 2 నెలలు 3 నెలలు అవుతాయి. 3 నెలల కింద. ఇప్పుడు కలెక్టర్ దగ్గర కలిశారు కదా, కలెక్టర్ ఏం చెప్పారు మీకు? ఏం చెప్పింది అన్ని చెప్తే నెల 4,000 అని చెప్పింది. ఎవరికి? మీ కొడుకా? నాకు ఇవని చెప్పి. మరి ఇస్తానడా? ఆడు ఒప్పుకున్నాడు. మరిన్నాడు ఇంటికి వచ్చినాక మళ్ళీ ఏదో ఇదిగానే అయిపోయింది. 2 నెలలకు 2,000 ఇచ్చిండు. మళ్ళీ 2 నెలలకు 4,000 ఇచ్చిండు. మళ్ళీ చంపుతాడు. ఇక మళ్ళీ కొడతాడు. తెల్లని దాకా వచ్చి గొంతుగా తీసుకుంటాడు. లంజావు కానీ అడ్డగోలు మాటలు కూతురు పెట్టాడు. చూశారు కదండి, చెప్పరాని కూతురు. సమస్యల వలయంలో కన్న తల్లి, కన్న కొడుకు కసాయి లెక్క మారిన పరిస్థితి.
ఏది ఏమైనా 11 ఎకరాల భూమిని తీసుకొని తన యొక్క తల్లిని కావాల్సిన టైంలో ఆయనకు నచ్చిన టైంలో బాత్రూంలో వేసి కొడుతున్నాడు. తర్వాత ఇంట్లో పడుకున్నప్పుడు దగ్గరికి వచ్చి కాలు పెట్టి మెడల మీద రుద్ది కొడుతున్నాడు అని తల్లి రోదన చెప్తాం. అయితే తనకు కూడా 2-3 కుమారులు ఉన్నారు. ఇది ఇప్పుడే కాదు, దాదాపుగా 10 సంవత్సరాల నుంచి ఈ అవస్థ నేను పడుతున్న బిడ్డ అని ఇవాళ కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. కన్న తల్లిని ఈ రకంగా హింసిస్తున్న కొడుకు కొండలరెడ్డి, ఇది గూడూరు మండలం సంబంధించిన వాస్తులు ఈ కలెక్టర్ ఆఫీస్ రావడం జరిగింది. అయితే కలెక్టర్ గారు గతంలో ఒక 2-3 నెలల క్రితం వచ్చినప్పుడు ఆచరించినప్పుడు వీరికి 4,000 రూపాయల చొప్పున ఇవ్వమని చెప్పినప్పుడు ఒక 2 నెలలు ఇచ్చి తర్వాత మళ్ళీ కొట్టడం, మళ్ళీ తిట్టడం, బాత్రూంలో వేసి కొట్టడం, నానా బూతులు తిడుతున్నాడు. అంటే తల్లి సంపాదించిన ఆస్తి కావాలి కొడుకుకి, కానీ తల్లి ప్రేమ, తల్లి ఆదరణ, తల్లికి సంబంధించిన సమస్యని పరిశీలించని దిశలో ఇప్పుడున్న పరిస్థితిలో ఉన్న కన్న కొడుకులు చేస్తున్న ఈ దారుణమైన పరిస్థితి అయితే చూడలేని స్థితిలో మనం చూస్తున్నాం. కానీ కన్న తల్లిని ఈ రకంగా హింసించిన కొండలరెడ్డిపై తక్షణమే అతనిపై కేసు నమోదు చేసి పోక్సో చట్టం కింద కావచ్చు, కొన్ని చట్టాల కింద తను శిక్షించాలని ఆ తల్లి రోదన వినిపిస్తూ ఉంది. మొత్తంగా అయితే కలెక్టర్ గారు 4,000 రూపాయలు ఇచ్చి నీ తల్లిని నువ్వు చూసుకోవాలన్నా కూడా ఆ కసాయి కొడుకు కొండలరెడ్డి అయితే పూర్తి స్థాయిలో తను తొక్కిలాటలో వాళ్ళకు బంతి లేక ఆడుకున్న పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనా సరే సంబంధించిన అధికారులు, సంబంధించిన వారు పెద్దలు కూడా ఈ యొక్క తల్లిని చూసుకోవాలని కూడా ఒక మానవత్వంగా అని కూడా మనం చూద్దాము. T9 న్యూస్తో తను ఆశ్రయించడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో మనం కూడా తీసుకెళ్దాము. చట్ట ప్రకారంగా తనను శిక్షించాలని కూడా తల్లి చెప్తున్న పరిస్థితి. T9 ప్రతినిధి సీతారాంతో కలెక్టర్ ఆఫీస్. థ్యాంక్ యూ అమ్మ. కొన్ని విషయాల్లో మనం T9 న్యూస్ని ఆశరా తీసుకొని పూర్తి స్థాయిలో కూడా మేము ఈ అండా ఉంటాం. నువ్వేం బాధపడకూడదు. కూర్చున్నాడు, నిద్రలోనే ఉన్నా నేను. నిద్రలో ఉన్న దాని మీద వచ్చి కూర్చున్నాడు సారు. కూర్చుంటే నా పానం పోయింది. అసలే పానం పోయి నేను ఏదో స్థితిలో బట్టలు ఖరాబ్ అయినాయి, అన్ని ఖరాబ్ అయ్యి కొంతసేపటికి 10 నిమిషాలు అయిందో, అర్ధగంట అయిందో సో వచ్చింది సారు. చచ్చిపోతానురా, నేను చచ్చిపోతానా, నన్ను చంపకురా అని అనుకుంటా వచ్చి అంటాను. అప్పుడు లేచిండు, బల్ల మీద కూర్చున్నాడు. బల్ల మీద కూర్చుంటే ఆమె పోయింది ఇంట్లోకి, అవతలికి పోయింది. ఇక పోయి ఇంకేం చెప్తాను వాడు రారాదు ఇక అని మాట్లాడుతుంది. ఇతుండు నేను ఏడుచుకుంటా పొద్దున్న దాకా లేవకుంటే కూడా ఏడుతున్నా సారు. నేను నిద్రపోకుంటే పొద్దున్న దాకా నేను నిద్రపోతలేను, తెల్లని దాకా నిద్రపోతలేను సారు. నన్ను ఆగం చేసి సావగొడుతుంటే సారు. ఒక్కటే నిమిషానికి వచ్చి నన్ను గోసలు పెడతాండి సారు. నేను ఎట్లా ఉండాలో ఆ ఇంట్లో నాకు తెలియట్లేదు సారు. నన్ను చంపుతుండు సారు, బాధలు పెడుతుండు సారు. బయటకే వెళ్ళిపోతున్నా సార్, నేను బయటనే ఉంటున్నా సారు. ఎవరింటికి పోదామన్నా ఎవరి ఇంటికి పోబుద్ధి కావట్లేదు సారు. నాకు ఇజ్జత్ పోతుంది సార్, ఇంట్లో చెప్పుకోవటానికి కూడా ఎవరు నాకు ఆశలు ఎవరు లేరు సారు. నేను ఎవరికి చెప్పుకోవాలో తెలుస్తాం లేదు సారు. నాకు పట్టించుకుంటలేరు సారు నన్ను. అసలు ఎవరు నన్ను ఏంది అని అడుగుతలేరు. చెప్పినా కూడా వచ్చి ఏం కాదులే ఉండు అని చెప్పిపోతారు. మేమంటే లేవని చెప్తాడు సారు. ఇద్దరు భర్త భార్యలు నన్ను ఎప్పుడూ చంపేద్దామని చెప్తారు సార్, ఇంట్లో ఉండొద్దని. నేను కూడా పట్టించుకుంటలేరు సార్. నన్ను పోలీసు వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు. ఎవరికి చెప్పినా వినిపించుకుంటలేరు సార్. గూడూరుకి వచ్చి కూడా చెప్తున్నా సార్, నేను చెప్పినా కూడా ఎవరు పట్టించుకుంటలేరు. ఏడవక మమ్మీని చెప్తాంలే అంటారు కానీ వాడిని ఎవరు ఏం చేస్తలేరు సార్. నా బాధ నాకే, నేనే మింగుకున్నా, నేనే లేచుకుంటానా, నేనే సత్తాను. రాజకీయ నాయకులు ఏమంటారు? చూస్తలేరు సార్. రాజకీయ నాయకులు ఏమంటారు? ఏం కాదమ్మా, ఏం గత్తి ఇస్తాడు పో, చెప్పినాం పో అంటారు సార్. ఎవరు పట్టించుకుంటలేరు సార్ నన్ను. పెద్ద మనుషులు అయినాక ఎవరైనా గంతే ఉంటుందమ్మా. ఏం ఎడుతున్నావు నువ్వు, ఏం బాధపడుతున్నావు?
జిల్లా ట్రెజరీ ఆఫీస్ ఇల్లు పెట్టారా పెట్టిద్దాం ట్రాఫిక్లో పని చేస్తాను నీకు ఇల్లు ఇవ్వట్లేదా అని ఇస్తలేరా అన్న